తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నింటి మేలు కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలను పొందుతున్నది. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది. సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. నాకు ఈ సదవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జీఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వల్ల జీఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం, అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారమవుతున్నది. ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరు వాడ ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జీఎస్డిపి వృద్ధి రేటు 13.2%కి పెరిగింది. ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు 10.2%కి తగ్గింది. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనతి కాలంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతున్నది. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్యన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు 11.8% నమోదు చేసి రికార్డు సృష్టించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదవుతున్నది. 2014-15 సంవత్సరంలో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.1% ఉండగా 2020-21 నాటికి 4.9%కి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9% మాత్రమే తెలంగాణ ఉండగా దేశ జీడిపిలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 కావడం మనందరికీ గర్వకారణం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ మెరుగైన వృద్ధి రేటును సాధిస్తున్నది. 2015-16 నుండి 2021-22 వరకు 12.6% జీఎస్డిపి సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లోనూ ఉపరంగాల్లోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తున్నది. ఉదాహరణకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశు సంపద భారీగా పెరిగింది. చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధి రేటు నుండి 2 అంకెల వృద్ధి రేటుకు చేరుకున్నది. ఇది రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాధ్యమైంది. ఇదే విధంగా ద్వితీయ మరియు తృతీయ రంగంలోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్తు, రవాణా, హోటళ్లు తదితర సేవా రంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినా దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదు. రాష్ట్రంలో వినియోగంతో పాటు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఇది సాధ్యమవుతున్నది. రాష్ట్రం సాధించిన ఆర్థిక అభివృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం. 2013-14 సంవత్సరంలో 1,12,162 రూపాయలున్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 3,17,115 రూపాయలు ఉండవచ్చని అంచనా. ఇది జాతీయ సగటు అయిన 1,70,620 రూపాయల కంటే 86% ఎక్కువ. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,46,495 రూపాయలు ఎక్కువగా ఉంది.
ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం. ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం FRBM పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని 53,970 కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచి ఈ సభలో ఆమోదించుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 15,033 కోట్లు కోతపెట్టి ఈ పరిమితిని 38,937 కోట్లకు తగ్గించింది. ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైనది. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ తరహాలో పెడుతున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను యథాతథంగా అమలుపరిచే సత్సాంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. పన్నుల వాటాల్లో తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా 723 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, పోషకాహార కార్యక్రమాల కోసం 171 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చేయి చూపింది. 2021-26 సంవత్సరాలకు గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి 5,374 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని సిఫార్సు చేస్తే ఇవి కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖతారు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(1) సెక్షన్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రం పన్నులలో రాయితీని ప్రకటించి తద్వారా ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయితీలతో ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసింది. విభజన చట్టంలోని 94(2) సెక్షన్ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం ఏడాదికి 450 కోట్ల చొప్పున తెలంగాణకు ఇవ్వవలసి ఉండగా 3 సంవత్సరాలకు సంబంధించి 1,350 కోట్లు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్లు, మిషన్ కాకతీయ పథకానికి 5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ కేంద్ర సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు సుస్థిర అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది. కానీ చాలా అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. 8.5 ఏళ్లైనా ఈ హామీలు నెరవేరలేదు. పైగా మంజూరైన ITIR ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది. నదీ జలాల చట్టం సెక్షన్ 3ని అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం సూచించవలసి ఉంది. కానీ కేంద్రం చేస్తున్న అకారమైన కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నది. ట్రిబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల తరబడి జరుగుతున్న అర్థం పర్థం లేని కాలయాపనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తున్నది. 2022 ఆగస్టులో కేంద్ర విద్యుత్ శాఖ బకాయిల చెల్లింపు పేరిట ఇచ్చిన ఉత్తర్వు తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షకు మరో నిదర్శనం. విద్యుత్ సరఫరాకు సంబంధించి 3,441.78 కోట్లను అసలు కింద, 3,315.14 కోట్లను వడ్డీ కింద లెక్కవేసి మొత్తంగా 6,756.92 కోట్లను తెలంగాణ డిస్కాంలు ఏపీ జెన్కోకు 30 రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలిచ్చింది. విద్యుత్ వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. చివరికి కోర్టును ఆశ్రయించడం తప్ప తెలంగాణకు మరో మార్గం లేకపోయింది. 2014-15 రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన 495 కోట్ల రూపాయలను
కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశాయి. ఉద్దేశపూర్వకంగానో లేక పొరపాటుననో జరిగిన ఈ అన్యాయాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతున్నది. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసిన నిధులను తెలంగాణకు తిరిగి సర్దుబాటు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. సాక్షాత్ పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం పూర్తిగా అప్రజాస్వామికం. కేంద్రం సహకారం లేకపోయినా గత 8.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన గణనీయమైన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా సభ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ రంగం. ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన, అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కర్త, కర్మ, క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడుగా భావిస్తున్నారు, నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 10 ఏళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం 7,994 కోట్ల నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,91,612 రూపాయలు అంటే 20 రెట్లు అధికంగా ఖర్చు చేసింది. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో రైతుల కళ్ళల్లో దీనత్వం తొలగి ధీరత్వం తొలికిసలాడుతూ ఉన్నది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు, ఒకటా రెండా లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చారు. దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతి గింజ కొనుగోలు చేసేదాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపారు. రైతన్నలకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ అద్భుతమైన చర్యల పర్యవసానంగానే నేడు దేశ వ్యవసాయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దాదాపు 2 రెట్లు అధికంగా ఉంది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4% కాగా తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 7.4%గా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఇది నిదర్శనం. 2014-15 తెలంగాణలో మొత్తం పంట సాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు కాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ధి చర్యల వల్ల సాగు విస్తీర్ణం 2020-21 నాటికి 215.37 లక్షల ఎకరాలకు చేరుకున్నది. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 3 రెట్లు పెరిగింది. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22లో 2,02 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. ఇవాళ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. వ్యవసాయంలో చేపట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. రైతు బంధు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయం కింద అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆలోచనలలో వెలుగులో ఆవిష్కృతమైన రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఒకప్పుడు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు ఒడుగొట్టిన రైతుల హృదయాల్లో ఆశా దీపాలను వెలిగించింది, భరోసాను నింపింది.
వారి కన్నీరు తుడిచి కడగండ్లు తీర్చింది. డబ్బులు తమ ఖాతాల్లో జమ అయినట్టు తెలియజేస్తూ ఫోన్కు మెసేజ్ రాగానే వచ్చే టింగు టింగు శబ్దం వినగానే రైతుల ముఖాలు ప్రకాశిస్తున్నాయి. మోటార్లకు మీటర్లు పెట్టడం లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెట్టినా, ఏకపక్షంగా ఎఫ్ఆర్బిఎం నిధులు తగ్గించినా, కరోనా లాంటి కష్టకాలం వచ్చినా రైతాంగానికి మాత్రం 10 పంట కాలాలకు రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం సమయానికి అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు ఇది ప్రబల నిదర్శనం. రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమానిస్తున్నది. విధివశాత్తు ఏ రైతైనా మరణిస్తే మరణించిన నాటి నుండి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నది. ఇందుకోసం నయా పైసా భారం రైతులపై వేయకుండా ప్రీమియం మొత్తాన్ని 100% ప్రభుత్వమే ఎల్ఐసి సంస్థకు చెల్లిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈ విధమైన రైతు బీమాను ప్రపంచంలో ఏ ప్రభుత్వం అందిస్తున్న దాఖలా లేదు. బీమా మొత్తం పొందడం కోసం రైతు కుటుంబం దఫ్తర్కు పోవాల్సిన పని లేదు, దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు, మధ్యవర్తుల ప్రమేయం అసలు లేదు. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది రైతు కుటుంబాలకు 5,384 కోట్ల ఆర్థిక సహాయం రైతు బీమా ద్వారా అందజేయడం జరిగింది. గత 8.5 ఏళ్లుగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా 2022-23లో ఇప్పటి వరకు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న 2020-21లో కూడా ప్రభుత్వం రైతులకు ఇబ్బంది రాకుండా 141.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత యాసంగిలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యను సృష్టించింది. యాసంగి వడ్లలో నూకల శాతం అధికమనే నెపంతో కొనుగోలు చేయలేదు. పైగా తెలంగాణ ప్రజలకు నూకలు బుక్కడం అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. కేంద్రం చేతులెత్తేసిన రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడడమే విద్యుత్ ధర్మంగా భావించిన ముఖ్యమంత్రి గారు ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా పండిన పంటంతా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించడం, చెరువులను బాగు చేయడం, చెక్ డ్యాంలలో నిర్మించడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగింది. అందువల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఏర్పడింది. నేడు దేశం పామాయిల్ను పెద్ద ఎత్తున విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది. ఆయిల్ పామ్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు 1,50,000 రూపాయల వరకు నికర ఆదాయం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నది. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నది. రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిపై ఇస్తున్న భారీ సబ్సిడీల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. ఆయిల్ పామ్ సాగుకు బడ్జెట్లో ₹1,000 కోట్లు ప్రతిపాదించడమైనది. రైతు వేదికలు వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలపై రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రతి 5,000 ఎకరాలకు క్లస్టర్కు ఒక రైతు వేదికను అందుబాటులోకి తెచ్చింది. 572 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ శాఖకు బడ్జెట్లో 26,831 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. నీటిపారుదల రంగం వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీ జలాలు సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. బాయిలే బోర్లే దిక్కైపోయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలైంది. పాడుబడిన ఇండ్లు, బీడుబడిన పొలాలతో తెలంగాణ బిక్కచిచ్చిపోయింది. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నది. అన్నపూర్ణగా అవతరించి దేశానికే అన్నం పెడుతున్నది. కాకతీయుల నుండి అసఫ్జాహీల దాకా నిర్మించి పరిరక్షించిన చెరువులు ఆధునిక ప్రజాస్వామ్య పాలకుల హయాంలో శిథిలమైపోయాయి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సారథిగా పగ్గాలు చేపట్టిన వెనువెంటనే చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం
గొప్ప ఫలితాలనిచ్చింది. చెరువులు బాగుపడడంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగింది. ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకానికి మన మిషన్ కాకతీయనే ప్రేరణగా నిలిచింది. వివిధ రాష్ట్రాలు మిషన్ కాకతీయ తరహాలోనే చెరువుల పునరుద్ధరణకు పూనుకోవడం మనందరికీ గర్వకారణం. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేర్, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసింది. దీంతో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయింది. కరువు పీడిత ప్రాంతంగా వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు పచ్చని పంటలకు నెలవైంది. పాలమూరులో దొరికే వ్యవసాయ పనుల కోసం ఇతర రాష్ట్రాల రైతు కూలీలు వలసలు వస్తున్నారంటే పరిస్థితిలో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 3,825 కోట్లతో 1,200 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టింది. వీటిలో మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. మిగతా చెక్ డ్యాంల పనులు పురోగతిలో ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్యశ్యామలం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 60% పూర్తయింది. ఈ దశలో కొన్ని ప్రతీప శక్తులు కుట్రపూరితంగా కేసులు వేస్తూ అడ్డుకుంటున్నాయి. త్వరలోనే పర్యావరణ అనుమతులు సాధించి శరవేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లివ్వడంతో పాటు ఎన్ఎస్పీలో నీటి లభ్యత ఉండని సమయాల్లో ఆయకట్టును స్థిరీకరించడం కోసం పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ అనుసంధానంతో ఖమ్మం జిల్లా రైతులు కాలమైందా లేదా అనే దిగులు లేకుండా 2 పంటలను పక్కాగా పండించుకునే అవకాశం కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం. ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారి కార్యదక్షత వల్ల, నీటిపారుదల శాఖ ఉద్యోగుల నైపుణ్యం వల్ల, వేలాది మంది కార్మికులు రాత్రింబగళ్లు చేసిన శ్రమ వల్ల 3.5 ఏళ్ల స్వల్పకాలంలోనే పూర్తి చేయగలిగాం. నేడు రాష్ట్రంలో మొత్తంగా 73,33,000 ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రానున్న 2-3 ఏళ్లలో మరో 50,24,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1 కోటికి పైగా ఎకరాల ఆయకట్టును సృష్టించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం సంపూర్ణంగా సాకారం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం తదేక దీక్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందించకపోగా సకాలంలో అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నది. కృష్ణానది జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను నిర్ధారణ చేయమంటే విపరీతమైన తత్సారం చేస్తున్నది. తెలంగాణలో నిర్మిస్తున్న ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదు. ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోని ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వం తన పక్షపాత బుద్ధిని బయట పెట్టుకున్నది. ఏది ఏమైనా సరే, ఎవరు కలిసి వచ్చినా రాకున్నా సరే, ప్రజల ఆశీస్సులే కొండంత అండగా భావించి తెలంగాణ ప్రభుత్వం 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. నీటిపారుదల రంగానికి బడ్జెట్లో 26,885 కోట్లు ప్రతిపాదించడమైనది. విద్యుత్ రంగం అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశ దిశలా వ్యాప్తించింది. తెలంగాణలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చరిత్ర సృష్టించారు. తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషి వల్ల నేడు తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం 38,070 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. భద్రాద్రిలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది.
800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్లోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి అదనంగా 8085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా దామర్చెర్లలో టీఎస్ జెన్కో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంట్ నుండి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5741 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది. తలసరి విద్యుత్ వినియోగ సైతం ఒక ప్రధాన ప్రగతి సూచిక. 2014-15లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021-22 నాటికి అది 2126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును గనుక పరిశీలిస్తే 1255 యూనిట్లుగా ఉన్నది. అంటే తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం జాతీయ తలసరి వినియోగం కన్నా 69% ఎక్కువగా నమోదవడం మనకు గర్వకారణం. విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్లో 12,727 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. మిషన్ భగీరథ. స్వతంత్ర భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు కనీసం తాగేందుకు స్వచ్ఛమైన నీళ్లను కూడా ఇవ్వలేదు. తాగునీటి కటకటతో పాటు కలుషిత జలాలతో వచ్చే వ్యాధుల బారిన పడి ప్రజలు అనుభవించిన బాధలు వర్ణనాతీరం. దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి మానసపుత్రిక అయిన మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షితమైన జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత జలాల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా అంతమైంది. ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని 2020 సెప్టెంబర్లో పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథను ప్రేరణగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ కో జల్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దేశానికే రోల్ మోడల్గా మారిన మిషన్ భగీరథను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల్ జీవన్ అవార్డులలో మిషన్ భగీరథకు ప్రథమ బహుమతి లభించింది. మిషన్ భగీరథను అతి తక్కువ సమయంలో అతి తక్కువ వ్యయంతో పూర్తి చేశామని గౌరవ సభ్యులతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. ప్రాజెక్టుకు 44,933.66 కోట్ల రూపాయల అంచనాతో పరిపాలనా అనుమతులకు మంజూరు చేయగా ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి చేసిన వాస్తవ వ్యయం 36,900 కోట్లు మాత్రమే. ఖచ్చితమైన ప్రణాళికతో అత్యంత పారదర్శకంగా ఆధునిక పద్ధతులు వినియోగించి నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వల్ల ప్రభుత్వం 8,033.66 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయగలిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు రేషన్ బియ్యం పంపిణీపై గత ప్రభుత్వాలు విధించిన పరిమితులను ఎత్తివేసింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 20,638 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కరోనా సమయంలో కూడా 4,072 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ఈ సంవత్సరం ప్రజా పంపిణీ వ్యవస్థకు రాష్ట్ర బడ్జెట్లో 3,117 కోట్లు ప్రతిపాదించడమైనది. ప్రజా సంక్షేమం, ఆసరా పెన్షన్లు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిప్రాయం ప్రకారం పేద ప్రజల కన్నీరు తుడువని ఆర్థిక ప్రగతి అస్థిరమైనది, అనైతికమైనది. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను రెవెడీ అనే పేరుతో అవహేళన చేస్తూ వ్యతిరేకిస్తున్నాయి. ఉచితాలు అంటూ అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిదాన్ని లాభ నష్టాలతో చూసేందుకు పరిపాలన వ్యాపారం కాదు. సంక్షేమ పథకాలను లాభ నష్టాల దృక్పథంతో కాకుండా మానవాభివృద్ధి దృక్పథంతో చూడాలి. ఈ వివేకాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోల్పోవడం దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2019వ సంవత్సరంలో జరిగిన
ఆర్థిక సంఘం సమావేశంలో ఇదే విషయంపై హమ్తో సర్కార్ చలా రహా హై వ్యాపార్ నహి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులను వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2016 రూపాయలకు పెంచింది. దివ్యాంగులకు 3016 రూపాయలకు పెంచింది. ప్రజల కష్టాలు ఎరిగిన ప్రభుత్వం గనక మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఫైల్ ఏరియా బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు సైతం 2016 రూపాయల పెన్షన్ను నెల నెలా అందజేస్తున్నది. 2014లో పెన్షన్లు పొందే లబ్ధిదారుల సంఖ్య 29,21,828గా ఉండేది. వీరి కోసం ప్రతి ఏటా 861 కోట్లు ఖర్చయ్యేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం 44,12,882కు మందికి పెంచింది. వీరి పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 11,628 కోట్లు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు 54,989 కోట్ల రూపాయలను ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందించింది. గత బడ్జెట్లో చెప్పిన విధంగా 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మేరకు 2022 సంవత్సరంలో కొత్తగా 8,96,592 మందికి ఆసరా పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్లు ప్రతిపాదించడమైనది. దళిత బంధు. స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికి అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతవరకు వెలుతురు ప్రసరించింది. కానీ ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు. ఫలితంగా నేటికి దళితవాడలు వెనుకబాటుతనానికి, పేదరికానికి చిరునామాలుగానే ఉండిపోతున్నాయి. అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళిత బంధు. దళిత జాతి స్వశక్తితో, స్వాలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి రూపుదిద్దారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దళిత బంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ఈ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడడానికి తోడ్పడుతుంది. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం లైసెన్స్ల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. దళిత బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూపాయలు 17,700 కోట్లు ప్రతిపాదించడమైనది. షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎస్సీ ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది. ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తర్వాత సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేయాలి. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి ద్వారా ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను ఎప్పటిలాగానే గౌరవ సభ్యులకు పెన్ డ్రైవ్లో అందజేస్తున్నాం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద 36,750 కోట్లు ప్రతిపాదించడమైనది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఈ పథకం కింద 953 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీల కోసం రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలు 134 ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 268కి పెరిగాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 71,688 నుండి 1,55,863కు పెరిగింది. దళితులకు గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. దీనికోసం ఇప్పటి వరకు 251 కోట్ల నిధులు ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమం. ఇచ్చిన మాట ప్రకారంగా గిరిజనుల ఆకాంక్షలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనులకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లను అమలు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
500 జనాభా దాటిన 2471 గిరిజన తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మా తండాలో మా గూడెంలో మా పాలన కావాలనే గిరిజనుల చిరకాల ఆకాంక్షను ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. ప్రస్తుతం మొత్తం 3146 గిరిజన గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉన్నాయి. నూతనంగా ఏర్పడ్డ ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపులో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది. గిరిజన సంక్షేమ శాఖలో 1650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. 1287 తండాలకు గూడాలకు రహదారి సౌకర్యం కల్పించడం కోసం 2500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 1385 కోట్లు మంజూరు చేసింది. 3467 గిరిజన ఆవాసాల్లో వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంటు సరఫరా సదుపాయం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 221 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలోని 1,01,000 గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 192 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 183 గిరిజన రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటిలో 75,410 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది. ఆదివాసీల బంజారాల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాలను కేటాయించి ఆదివాసీ బంజారా భవన్లను అద్భుతంగా నిర్మించింది. కొమరం భీం, సేవాలాల్ మహారాజ్ పేర్లతో ఏర్పాటైన ఈ భవనాలలో అధునాతనమైన వసతులను కల్పించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వహస్తాల మీదుగా ఈ భవనాలను ప్రారంభించుకున్నాం. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఆదివాసీ యోధుడు కొమరం భీం జయంతిని, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ కుంభమేళగా భావిస్తున్న సమ్మక్క సారాలమ్మ జాతరను ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తున్నది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు తరలి వచ్చే లక్షలాది మంది ప్రజానికానికి వివిధ సౌకర్యాలు కల్పించడం కోసం ఇప్పటిదాకా 354 కోట్లు ఖర్చు చేసింది. వీటితో పాటు నాగోబా, బౌరంపూర్, జంగూబాయ్, నాంచారమ్మ తదితర జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ బడ్జెట్లో షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15,233 కోట్లు ప్రతిపాదించడమైనది. బీసీ వర్గాల సంక్షేమం, వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది. పశుగణాభివృద్ధిలోను, మత్స్య పరిశ్రమ అభివృద్ధిలోను ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. జీఎస్డిపిలో పశు సంపద రంగ వాటం 2014-15లో 6.3% ఉండగా 2021-22 నాటికి 9% పెరిగింది. పశు సంపద రంగ విలువ 2021-22లో 93,599 కోట్లుగా ఉన్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కుర్మలకు చేయూతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11,000 కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రంలోని గొల్ల కుర్మల వద్ద దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో గొర్రెలు ఉన్నాయి. తెలంగాణలో మాంసం ఉత్పత్తి 2014లో 5.05 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2022 నాటికి 10.85 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. మాంసం ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో నిలిచిన తెలంగాణ పింక్ రెవల్యూషన్ను సాధించింది. చేపల పెంపకం, ఒకప్పుడు రాష్ట్ర అవసరాల కోసం చేపలు దిగుమతి చేసుకునే దశ నుండి నేడు చేపలను ఎగుమతి చేసే దశకు రాష్ట్రం చేరుకున్నది. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేపల పెంపకం జోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయి. కొత్తగా చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులో భాగంగా నూతన రిజర్వాయర్ల నిర్మాణం చేయడంతో పాటు చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించడం వల్ల చేపల పెంపకం ఊపందుకున్నది. వీటన్నింటిలోనూ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల్ని వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర, ముజరాత్ సోదరులకు అవకాశం కల్పించింది. 2016-17లో 2,190 కోట్ల విలువైన 1.93 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి కాగా 2021-22లో 3.9 లక్షల టన్నులకు పెరిగింది.
ఈ మత్స్య సంపద విలువ 5,860 కోట్లు. ఇది తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన బ్లూ రెవల్యూషన్ ద్వారా సమకూరిన సంపద. నేతన్నకు చేయుత. తెలంగాణ రాష్ట్రం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట తదితర ప్రాంతాలు చేనేత కళకు కేంద్రాలుగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. తెలంగాణ ఏర్పడక ముందు గత పాలకుల హయాంలో చేనేత కార్మికుల బతుకులు గాలిలో దీపాలుగా ఉండేవి. చేతి నిండా పని దొరికేది కాదు. తగిన మార్కెట్ వ్యవస్థ కానీ అమ్మకాలు కానీ ఉండేవి కావు. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల చేనేత రంగం కృంగిపోయింది. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది. దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది. వారి వృత్తికి భరోసా, భద్రత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత పవర్లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తున్నది. దీంతో కార్మికులకు సంవత్సరమంతా చేతి నిండా పని దొరుకుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి 21,585 మంది చేనేత కార్మికులను, 43,104 మంది పవర్లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియో ట్యాగింగ్ నంబర్లను ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా నూలు, రసాయనాల కొనుగోలుపై 50% సబ్సిడీని అందిస్తున్నది. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటి వరకు 20,501 మంది చేనేత కార్మికులకు 33.17 కోట్ల సబ్సిడీని లభించింది. చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ అందించడమే కాకుండా నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షల బీమాను అందిస్తున్నది. ఈ బీమా కోసం ప్రభుత్వం 21 కోట్ల ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నది. విధివశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి 10 రోజుల్లోపే 5 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని అందజేస్తున్నది. చేనేత కార్మికులకు చెందిన 1 లక్షలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇప్పటి వరకు 29 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. చేనేత కార్మికులకు, సొసైటీలకు ప్రభుత్వం పావలా వడ్డీ పథకం కింద రుణాలను అందిస్తున్నది. ఇప్పటి వరకు 523 సొసైటీలకు 120 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగింది. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు సిరిసిల్లలో అపరెల్ పార్కును ఏర్పాటు చేసి వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో నేతన్నకు చేయూత పొదుపు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేతన్నల ఆత్మబంధువు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం జలదృశ్యం ఎదుట ఏర్పాటు చేసింది. వారి జయంతిని ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిలబెట్టేందుకు తీవ్రమైన కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా చేనేత రంగం ఉసురు తీస్తున్నది. అసలే అంతంత మాత్రం అమ్మకాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని మరింత దెబ్బతీస్తూ కేంద్రం చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ విధించడం శోచనీయం. గీత కార్మికుల సంక్షేమం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. చెట్ల రకం బకాయిలను రద్దు చేయడమే కాకుండా తాటి ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. కొత్త సొసైటీలు ఏర్పాటుకు అవకాశం కల్పించింది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్ డ్రింక్గా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం 25 కోట్ల రూపాయలను కేటాయించింది. నీరా ఉత్పత్తి, ప్రాసెసింగ్ యూనిట్తో పాటు నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సోదరులకు 15% రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. గౌడ సోదరుల ఆత్మగౌరవ ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. రాష్ట్రంలో రజక సోదరులకు నిర్వహించే లాండ్రీలు, నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల సంఖ్యను గణనీయంగా పెంచింది. 2014కు ముందు కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. అందులో 8,000 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాల సంఖ్యను 310కి పెంచింది. వీటిలో రెసిడెన్షియల్ స్కూళ్ళు మరియు జూనియర్ కాలేజీలు కలిపి 294 కాగా మరో 2 మహిళా రెసిడెన్షియల్ వ్యవసాయ కళాశాలలు, 14 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.
రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 1,65,160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే పేరున తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తుంది. బీసీ వర్గాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఒక్కో విద్యార్థికి 20 లక్షల స్కాలర్షిప్ను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇందుకోసం 8.5 ఏళ్లలో ప్రభుత్వం 264 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను 2,976 మంది విద్యార్థులకు అందించింది. రాష్ట్ర రాజధానిలో 41 బీసీ కులాల వారి కోసం ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందుకోసం అత్యంత ఖరీదైన 87 ఎకరాల భూమిని రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో కేటాయించింది. ఇందుకోసం ప్రభుత్వం 95.25 కోట్ల నిధులను కేటాయించింది. వీటిలో కొన్ని భవనాలు త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. బీసీ సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్లో 6,229 కోట్లు ప్రతిపాదించడమైనది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల భారం భరించలేక నిరుపేద కుటుంబాలు పడుతున్న బాధలు చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం కింద కుల మతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 12,469 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ల ఖర్చుల కింద 10,416 కోట్ల రూపాయలు అందించింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకే కళ్యాణ లక్ష్మి సాయం వర్తిస్తుండడంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం ఈ వార్షిక బడ్జెట్లో 3,210 కోట్ల నిధులు ప్రతిపాదించడమైనది. మహిళా శిశు సంక్షేమం. దేశం సంపూర్ణమైన అభివృద్ధిని సాధించాలంటే అన్ని రంగాల్లోనూ మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించాలి. మహిళా అభ్యుదయం పట్ల నిబద్ధత కలిగిన తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తెలంగాణ ఆవిర్భవించే నాటికి కేవలం 56% అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 100% అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తుంది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం అమలు తీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నటువంటి 2,356 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను ఈ సంవత్సరంలో భర్తీ చేయడం జరిగింది. అంతేకాక కొత్తగా 568 సూపర్వైజర్లను నియమించడం జరిగింది. 5 ఏళ్లలోపు పేద పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీరి కోసం మొదట గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మంచి బలవర్ధకమైన ఆహారాన్ని బాలామృతం ప్లస్ అందించడం జరిగింది. దీని ద్వారా అనతి కాలంలోనే పిల్లలు పోషకాహార లోపాన్ని అధిగమించారు. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నది. తెలంగాణ ఫుడ్స్ సంస్థలో నెలకు 2,500 మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో నిర్మించిన కొత్త ప్లాంట్ను గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ సరఫరా చేస్తున్నది. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ నుంచే సరఫరా చేస్తున్నది. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయల పారితోషికాన్ని చెల్లిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 7,000, రాజస్థాన్లో 7,500, మహారాష్ట్రలో 8,325 మాత్రమే ఇస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ పారితోషికాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆశా కార్యకర్తలకు 2014 నాటికి 2,000 రూపాయలు మాత్రమే ఉన్న పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం 9,750 రూపాయలకు పెంచింది. ఆశా వర్కర్లకు మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 3,000, గుజరాత్లో 6,700, కర్ణాటక, హర్యానాలో 4,000, కేరళలో 5,000 మాత్రమే ఇస్తున్నారు. చిరు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారు ఇకనైనా ఈ రకంగా మాట్లాడడం మానేయాలని ఆశిస్తున్నాం. మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది.
ఇందుకోసం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఈవ్ టీజింగ్ను అరికట్టడంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్లను కట్టడి చేస్తున్నాయి. ప్రభుత్వం సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లను విధిగా పాటిస్తున్నది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ నియామకాల్లో 10% రిజర్వేషన్లను కల్పిస్తున్నది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో వారి అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం వినూతనంగా వి హబ్ను నెలకొల్పింది. మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీనివల్ల మహిళలకు చైర్పర్సన్లు అయ్యే అవకాశం లభించింది. మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2131 కోట్లు ప్రతిపాదించడమైనది. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం. తెలంగాణ ప్రభుత్వం సర్వధర్మ సమభావనను పాటిస్తుంది. ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందున్న ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి 300 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,286 కోట్లను ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఆడపిల్లల కోసం షాదీ ముబారక్ పథకాన్ని 2014 నుంచి అమలు చేస్తుంది. గడిచిన 8.5 సంవత్సరాల్లో 2,32,713 మంది పెళ్లిలకు 1,903 కోట్లను ఖర్చు చేసింది. పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా 150 కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ ఈ సంవత్సరం 450 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మైనార్టీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి 270 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇది 2022-23 కన్నా 239 కోట్లు ఎక్కువ. పేద ముస్లిం మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 20,000 కుట్టు మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మరే రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నట్టు మైనార్టీ గురుకులాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 203 మైనార్టీ గురుకుల స్కూళ్లను తొలుత ఏర్పాటు చేసింది. వీటిని మైనార్టీ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల చొప్పున స్కాలర్షిప్లను అందిస్తుంది. ప్రభుత్వం అన్ని మతాల వారికి పండుగల సందర్భంగా ప్రత్యేక కానుకలను అందిస్తుంది. రంజాన్ పండుగ సందర్భంగా 4,50,000 మంది మహమ్మదీయులకు, క్రిస్మస్ సందర్భంగా 3 లక్షల మంది క్రైస్తవులకు కొత్త బట్టలతో కూడిన ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ కొత్త చీరలను పంపిణీ చేస్తుంది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 2,200 కోట్లు ప్రతిపాదించడమైనది. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులను కార్పస్ ఫండ్ కింద కేటాయించింది. మీడియా అకాడమీ భవనాన్ని 15 కోట్లతో నిర్మిస్తున్నది. పనులు తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని జర్నలిస్ట్ మిత్రులకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. బ్రాహ్మణ సంక్షేమం. తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా 2021-22లో 51 కోట్లు ఖర్చు చేసింది. ఈ పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణులకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. వివేకానంద విదేశీ విద్యా పథకం కింద 20 లక్షల స్కాలర్షిప్ను అందిస్తున్నది. హైదరాబాద్లోని గోపన్పల్లిలో 6 ఎకరాల స్థలంలో 20 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం పరిషత్ ద్వారా ఇప్పటిదాకా 160 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. న్యాయ సేవల అభివృద్ధి. రాష్ట్రంలోని ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసం జిల్లాల సంఖ్యకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులను, న్యాయ సేవాధికార సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1,721 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. 1,050 కోట్ల అంచనా వ్యయంతో కొత్త కోర్టుల భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. న్యాయవాదుల సంక్షేమం. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధిని సమకూర్చింది.
ఈ నిధులతో న్యాయవాదుల సంక్షేమ ట్రస్టు 22,000 మంది న్యాయవాదుల కోసం ఆరోగ్య మరియు ప్రమాద బీమా పథకాలను ప్రారంభించింది. ఈ బీమా పథకాల వల్ల 8,053 మంది న్యాయవాదులు మరియు వారి కుటుంబ సభ్యులు 38.45 కోట్ల మేర లబ్ధి పొందడం జరిగింది. తెలంగాణకు హరితహారం. పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవుని విద్యుత్ ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. తెలంగాణకు హరితహారం స్థాయిలో మరే రాష్ట్రంలోనూ మొక్కలు నాటి కాపాడే కార్యక్రమం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు తమ వార్షిక బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలనే నిబంధనను నూతన మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టాల్లో ప్రభుత్వం పొందుపరిచింది. స్థానిక సంస్థల కృషితో తెలంగాణలోని ప్రతి పట్టణం, గ్రామం పచ్చదనంతో ఫరిడవిల్లుతున్నది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఇండియా ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం తెలంగాణలో మొత్తం గ్రీన్ కవర్ 7.70% పెరిగింది. ఇది 5,13,000 ఎకరాలకు సమానం. హరితహారం కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అర్బన్ డే ఫౌండేషన్ హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా వరుసగా 2 సార్లు గుర్తించింది. భారతదేశం నుంచి ఈ గుర్తింపు సాధించిన ఏకైక నగరం మన హైదరాబాద్ మాత్రమే. నీతి ఆయోగ్ వెలువర్చే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో దేశంలో పచ్చదనం పెంపుదలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నది. దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022 ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వినూతనంగా హరిత నిధిని ఏర్పాటు చేయించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులు మొదలైన వారి నుండి సేకరించిన విరాళాలతో హరిత నిధి ఏర్పడుతున్నది. తెలంగాణ ప్రభుత్వం 1,500 కోట్ల వ్యయంతో 13 లక్షల ఎకరాల అడవికి పునర్జీవం కల్పించడం జరిగింది. 11,000 కిలోమీటర్ల పరిధిలో అడవుల రక్షణ కోసం సరిహద్దు కంచెలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అడవుల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యల ఫలితంగా వన్యమృగాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో పులుల సంఖ్య 26కు చేరింది. చిరుతల సంఖ్య 341 అయింది. అంతరించిపోతున్న అనేక పక్షి జాతులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో హరిత తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, అటవీ శాఖ సిబ్బందికి, హరిత సైనికులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటవీ శాఖకు మరియు తెలంగాణ హరితహారానికి ఈ బడ్జెట్లో 1,471 కోట్లు ప్రతిపాదించడమైనది. విద్యారంగం. విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావలసిన సాధనం విద్య. విద్య జ్ఞానంతో పాటు మనిషికి ఒక గుర్తింపునిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యావంతులతో నిండిన సమాజమే అభివృద్ధి పథంలో వేగంగా పయనించగలుగుతుంది. విద్యా వికాసాన్ని సాధించిన సమాజాలు ఇతర రంగాల్లోనూ ముందంజలో ఉంటాయి. మన రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పటిష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. పేద విద్యార్థులు చదువులో ముందుండాలంటే అది గురుకుల విద్య ద్వారా సాధ్యమవుతుందని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో 293 గురుకులాలు అరకొర వసతులతో అధ్వాన్నంగా ఉండేవి. వాటిలో 131,000 మంది విద్యార్థులు వసతులు లేమిని ఎదుర్కొంటూ చదువుకునేవారు. తెలంగాణ ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన గురుకుల విద్యాలయాల స్థాపనకు నడుం బిగించారు. నేడు రాష్ట్రంలో గురుకులాల సంఖ్య 1,002 వరకు పెరిగితే వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 5,59,000కు పెరిగింది. అంటే ఎక్కడ 1,31,000, ఎక్కడ 5,59,000, అంటే దాదాపు 5 అంతలు పెరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో గురుకులాల మీద బడ్జెట్ కేటాయింపులు 784 కోట్లుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ కేటాయింపులను భారీగా పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,400 కోట్లకు కేటాయింపులు పెంచింది. పేదలకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను
అందించడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. మన ఊరు మనబడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దశల వారీగా మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద డిజిటల్ విద్యతో పాటు తాగునీటి వసతి, సరిపడేంత ఫర్నిచర్, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి 12 రకాల అంశాల్లో పనులు చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో 3 దశల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 7,289 కోట్లు కేటాయించింది. మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. వీటిలో ఇప్పటికే చాలా స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఊరూరా ఉత్సవంలా సంబురంగా ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ మరియు కొత్త భవనాల నిర్మాణం కోసం 500 కోట్లు ఈ వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి. ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మక సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మన పాఠ్యపుస్తకాలను పరిశీలించి అభినందించింది. మన రాష్ట్రంలో 2,962 ఇంటర్మీడియట్ కళాశాలల్లో 9,48,321 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావడానికి కావలసిన శిక్షణను ప్రభుత్వం అందిస్తున్నది. రాష్ట్రంలో సాంకేతిక విద్యకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత 8.5 ఏళ్లలో కొత్తగా 14 పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించబోతున్నది. రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలో 4 కొత్త ఇంజనీరింగ్ కళాశాలల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. వీటిలో సిరిసిల్ల, వనపర్తి కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలో మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ప్రారంభించబోతున్నది. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న ఫార్మా రంగాన్ని దృష్టిలో ఉంచుకొని సుల్తాన్పూర్లో జేఎన్టీయూకు అనుబంధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,606 పాఠశాలల్లో చదువుతున్న 25.26 లక్షల మంది విద్యార్థులకు 4,237 హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లో 9.77 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం పెడుతుంది. ఇందుకోసం ప్రతి నెల 21,868 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ మరియు సన్నబియ్యాన్ని సరఫరా చేస్తుంది. భావి పౌరులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే మంచి మనసుతో ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో సన్నబియ్యంతో విద్యార్థులకు అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. మధ్యాహ్న భోజన పథకంలో వంట పని చేసే 54,201 మందికి ఇప్పటి వరకు నెలకు 1,000 రూపాయల పారితోషికం అందుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఈ సభలో ప్రకటించిన విధంగా వారికిచ్చే పారితోషికాన్ని నెలకు 3,000కు పెంచామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ విద్యా వికాసం కోసం ప్రభుత్వం విద్యాశాఖ ద్వారానే కాకుండా వ్యవసాయం, వైద్యం, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, కార్మిక శాఖల ద్వారాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారాను పెద్ద ఎత్తున విద్యపై నిధులు ఖర్చు చేస్తున్నది. విద్యాశాఖలో ఈ బడ్జెట్కు 19,093 కోట్లు ప్రతిపాదించడమైనది. వైద్య ఆరోగ్య రంగం. దేశంలోకెల్లా అత్యుత్తమమైన వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల 2014లో 92గా ఉన్న మాతృ మరణాలు రేటు 2022 నాటికి గణనీయంగా తగ్గి 43కు చేరింది. ఈరోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా శిశు మరణాల రేటు 2014లో 39 ఉండగా ప్రస్తుతం అది 21కి తగ్గింది. ప్రతి 1,00,000 జనాభాకు 19 MBBS సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా
మెడికల్ పీజీ సీట్లలో ప్రతి 1,00,000 జనాభాకు 7 సీట్లతో దేశంలో 2వ స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేవలం 1,400 ఆక్సిజన్ బెడ్లు ఉంటే వాటి సంఖ్యను 20 రెట్లు పెంచి 27,966 బెడ్లకు చేర్చడం జరిగింది. కంటి వెలుగు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే ఆర్యోక్తి. చూపు తగ్గితే జీవితం మసగబారిపోతుంది. రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తుంది. తొలి దశ విజయస్ఫూర్తితో 2వ దశ కంటి వెలుగు నేత్ర వైద్య శిబిరాలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నది. కంటి చూపు సమస్యల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందిస్తున్న కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 1,54,00,000 మందికి పరీక్షలు నిర్వహించి 40 లక్షలకు పైగా కళ్లద్దాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఇటీవలే 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి చేతుల మీదుగా ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు తమ తమ రాష్ట్రాల్లో కంటి వెలుగు అమలు చేస్తామని ప్రకటించడం మనకు గర్వకారణం. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నది. రాజధాని నగరం హైదరాబాద్ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం భారీ ఎత్తున సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. ఇందులో 2,679 కోట్ల రూపాయలతో 3 ఆసుపత్రుల పనులు ప్రారంభమైనాయి. ఈ ఆసుపత్రుల నిర్మాణంతో 4,200 పడకలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వం వైద్య సేవలను అందుబాటులోకి తేనుంది. వీటితో పాటు నిమ్స్లో మరో 2,000 పడకలు అదనంగా అందుబాటులోకి తెస్తుంది. వరంగల్లో హెల్త్ సిటీ. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 1,100 కోట్ల ఖర్చుతో 2,000 బెడ్ల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసి ప్రారంభించాలని ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉంది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, అందుకు తగిన స్థాయిలో భవనాలు, వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతుంది. ప్రభుత్వం ఆసుపత్రి భవనాలు నిర్మించిన, విద్యాలయ భవనాలు నిర్మించిన, దేశానికి ఆదర్శంగా గ్రామ గ్రామాన వైకుంఠ ధామాలు నిర్మించిన, స్వచ్ఛ గ్రామాల సాధన కోసం డంపు యార్డులు నిర్మించిన, రైతు వేదికలు నిర్మించిన, సమీకృత కలెక్టరేట్లు నిర్మించిన, కొమరం భీం సేవాలాల్ మహారాజుల పేరుతో ఆదివాసీ బంజారా భవనాలు నిర్మించిన, సెక్రటరేట్ భవనాన్ని నిర్మించిన, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వైభవోపేతంగా పునర్నిర్మించిన, ట్యాంక్ బాండ్ తీరాన అమరుల స్మారక కేంద్రాన్ని నిర్మించిన, బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తున ప్రతిష్ఠిస్తున్నా. ఎందుకోసం అధ్యక్ష? ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు సమున్నతంగా నిలబెట్టాలనే ఆశయం కోసం. ఈ నిర్మాణ పనులన్నీ ప్రజల కోణంలోనే జరుగుతున్నాయన్న విషయాన్ని విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య విద్యను చేరువ చేస్తూ వైద్య సేవలను మరింత విస్తృతపరిచేందుకు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట్, సిద్దిపేట్లలో మరో 4 కాలేజీలు ప్రారంభించుకున్నాం. ఈ విద్యా సంవత్సరంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండంలలో ఇంకో 8 కాలేజీలను ప్రారంభించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కాలేజీల్లో బోధనా కార్యక్రమాలను వారి చేతుల మీదుగా ఒకేసారి ప్రారంభించుకోవడం జరిగింది. 2023 సంవత్సరంలో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్లలో మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరనుంది. ఈ కాలేజీలకు అనుగుణంగా
ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైనది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2014లో 850 ఉంటే అవి 2022 నాటికి 2915కు పెరిగాయి. పీజీ సీట్లు 2014లో 515 ఉంటే అవి 2022 నాటికి 1208కి పెరిగాయి. ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలుపుకుంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 6715, పీజీ సీట్లు 2548 ఉన్నాయి. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు. గతంలో హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు సుస్థి చేస్తే ప్రైవేట్ దవాఖానాలే దిక్కయ్యేవి. ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు. నిరుపేదల బస్తీలలో చక్కని సౌకర్యాలతో వైద్యశాలలను ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 342 బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ బస్తీ దవాఖానాల్లో అందిన సేవలను క్యుములేటివ్గా లెక్కిస్తే 2 కోట్ల మేర ఓపీ సేవలు అందాయి. వీటికి కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మరో 100 బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవంతమైన బస్తీ దవాఖానాల స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. దీంతో ప్రాథమిక వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి. డయాలసిస్ సేవలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషెంట్లు పడుతున్న బాధలను గుర్తించి 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్ గారు ఉదార హృదయంతో డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లను సైతం అందిస్తుండడంతో వారికి ఎంతో ఊరట లభించింది. వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మాతా శిశు ఆరోగ్యం, పౌష్టికాహారం. మాతృ మరణాలు ప్రతి 1,00,000 ప్రసవాలకు 70 కంటే తక్కువగా ఉండాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక చెబుతుంది. రాష్ట్రంలో ఎంఎంఆర్ ఈ రోజున 43గా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని చేరుకున్నది. చిత్తశుద్ధితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తీసుకున్న కార్యాచరణ మూలంగానే ఇది సాధ్యపడింది. కేసీఆర్ కిట్. గర్భం ధరించిన దశలో శ్రామిక మహిళలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉదాత్త లక్ష్యంతో 2017 జూన్ 2న కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలను సురక్షితంగా ప్రసవించాలనే లక్ష్యం కూడా ఈ పథకంలో ఉంది. కేసీఆర్ కిట్లో తల్లి బిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటి వరకు 13,91,000 మంది మహిళలు లబ్ధి పొందారు. 2015-16 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30.5% మాత్రమే ఉండేవి. కేసీఆర్ కిట్ పథకం అమలుతో పాటు ఎంసీహెచ్ హాస్పిటళ్లను బలోపేతం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపై 61%కి పెరిగింది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. గర్భవతులలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గర్భిణీల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కొమరంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్లలో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21, 2022న ప్రభుత్వం ప్రారంభించింది. అధ్యక్ష, ఈ పథకాన్ని మీ చేతుల మీదుగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారని ఈ సభ ద్వారా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ నిర్ణయం దాదాపు 4 లక్షల మంది గర్భిణీలు ప్రతి ఏటా లబ్ధి పొందుతారు. ఈ పథకం కోసం బడ్జెట్లో 200 కోట్లు ప్రతిపాదించడమైనది. పాలియేటివ్ కేర్. మానవతకు మారుపేరైన సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసాన దశకు చేరిన పేషెంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి. ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మొత్తం 168 ఉండగా వాటిలో 5వ వంతు తెలంగాణలోనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో 12,161 కోట్లు ప్రతిపాదించడమైనది.
పల్లె ప్రగతి. గ్రామీణాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్థానిక సంస్థలకు మరో శుభవార్తను తెలియజేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఈ సంస్కరణ వల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీ ఆమోదాల కోసం వేచి చూడకుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. పల్లె ప్రగతితో ప్రభుత్వం గ్రామాలను సకల మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో కలకలలాడేలా చేసింది. తెలంగాణలోని 12,769 పల్లెలు సాధించిన ప్రగతితో పోలిస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదు. గ్రామీణ పారిశుధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావలసిన సాధనాలన్నింటినీ సమకూర్చింది. 279 కోట్లతో ప్రతి ఊరికి డంప్ యార్డ్ను ఏర్పాటు చేసింది. ట్రాలీతో కూడిన ట్రాక్టర్ను అందజేసింది. వీటి ద్వారా పరిశుభ్రత పెరగడంతో ప్రజారోగ్యం మెరుగుపడింది. గ్రామాల్లో పచ్చదనాన్ని ప్రభుత్వం పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేసింది. కోట్ల సంఖ్యలో పల్లెల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తుంది. ఇందుకోసం 710 కోట్లు ఇప్పటి వరకు వెచ్చించింది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో 238 కోట్లతో ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. మండలానికి 5 చొప్పున 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. 9,243 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నది. మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేందుకు 1,330 కోట్లతో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించింది. 2022-23లో స్వచ్ఛ భారత్ మిషన్లో తెలంగాణ గ్రామాలు 13 జాతీయ అవార్డులను సాధించాయి. ఈ గ్రామ పంచాయతీల ప్రతినిధులు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఇప్పటి వరకు 5 విడతలు పూర్తి చేసుకున్నది. పల్లె ప్రగతి ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 10,000 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందజేసింది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 4,209 కోట్లతో 8,160 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 6,075 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. మిగతా రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. దెబ్బతిన్న పంచాయతీరాజ్, పాత రోడ్ల మరమ్మతుల నిర్వహణ కోసం బడ్జెట్లో 2,000 కోట్లు ప్రతిపాదించడమైనది. పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్లో 31,426 కోట్లు ప్రతిపాదించడమైనది. పట్టణ ప్రగతి. రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం విశేషంగా దృష్టి సారించింది. ప్రభుత్వ చర్యలతో పురపాలక సంఘాలు ఆర్థికంగా బలపడ్డాయి, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. పట్టణ ప్రగతి కింద రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, హైదరాబాద్ సహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం 3,855 కోట్ల నిధులిచ్చింది. ఈ పథకం ద్వారా పట్టణాల్లో పారిశుధ్యం, పచ్చదనం మరియు మెరుగైన పౌర సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 144 సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాన్ని 522 కోట్లతో చేపట్టింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్మశానాలను ఆధునిక వసతులతో వైకుంఠధామాలుగా మార్చేందుకు ఇప్పటికే 346 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అర్బన్ మిషన్ భగీరథ కింద 141 మున్సిపాలిటీల్లో 6,578 కోట్లతో ఇంటింటికి సురక్షిత తాగునీటి జలాలు అందించే పథకాన్ని చేపట్టి 103 మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేసి తాగునీరు అందిస్తుంది. మిగతా మున్సిపాలిటీల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎస్ఆర్డిపి. రాజధాని నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం కోసం ఎస్ఆర్డిపి కింద 42 కీలక రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీల అభివృద్ధిని చేపట్టింది. అందులో 31 పూర్తి చేయడం జరిగింది. మిగతా 11 ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. 275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. దీనివల్ల ప్రయాణ దూరం, ట్రాఫిక్ సమస్యలతో పాటు కాలుష్యం తగ్గింది.
76.65 కోట్లతో చేపట్టిన 22 ఫుట్ఓవర్ బ్రిడ్జిలలో 9 వంతెనలు పూర్తయ్యాయి. మిగతా వాటి పనులు వేగంగా జరుగుతున్నాయి. విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. విమానాశ్రయంలో సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణం చేసినా సరిపడే విధంగా విమానాశ్రయ విస్తరణ పనులు 7,500 కోట్లతో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఈ ఏడాది జూన్ లోపల పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న విమాన ప్రయాణికుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి తొందరగా చేరుకోవడానికి మెట్రో రైలును ఎయిర్పోర్టుకు అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్ట్ మెట్రోకు రూపకల్పన చేసింది. ఈ మెట్రో మార్గం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొదలై శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్నది. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 6,250 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నది. హైదరాబాద్ అభివృద్ధి. తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిలో 387 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లో హరితహారం పథకం కింద 63 లక్షల మొక్కలు నాటడం జరిగింది. కోకాపేట లేఅవుట్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవబోతున్నది. మొత్తం 23 కిలోమీటర్ల స్ట్రెచ్ను 95 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న జనాభాకు తాగునీటి సరఫరా చేసే ప్రాజెక్టు పనులు హైదరాబాద్ మెట్రో వాటర్ సంస్థ 1956 కోట్లతో చేపట్టింది. హైదరాబాద్ మహానగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 2,214 కోట్లతో చేపట్టిన సుంకిశాల ఇంటేక్ వెల్ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతాయి. హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి నిర్వహణ కోసం ప్రభుత్వం సివరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నది. తొలి దశలో ఎస్టీపీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడమైనది. 3 ప్యాకేజీల్లో భాగంగా 31 ఎస్టీపీలు 1,259 ఎంఎల్డీ సామర్థ్యంతో 3,866 కోట్ల వ్యయంతో చేపట్టింది. జిహెచ్ఎంసీ పరిధిలో 67,782 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 32,218 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్, ఆజాదీకి అమృత్ మహోత్సవ్లలో వివిధ కేటగిరీల్లో తెలంగాణ పట్టణాలకు 23 అవార్డులు లభించాయి. అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఇచ్చే అవార్డులలో 7 అవార్డులు తెలంగాణ మున్సిపాలిటీలకు ఇచ్చారు. జాతీయ స్థాయి స్వచ్ఛతా లీగ్లో కోరుట్ల, ఆలంపూర్, ఫిర్జాదిగూడ అవార్డులు గెలుచుకున్నాయి. దేశంలో పట్టణాభివృద్ధిలో అవార్డులు అందుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు నిదర్శనం. అవార్డులు పొందిన అధికారులు, పాలక వర్గాలకు అభినందనలు. పురపాలక శాఖకు ఈ బడ్జెట్లో 11,372 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. దివ్యక్షేత్రం యాదాద్రి. తెలంగాణ అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో మన కళ్ళ ముందు ఆవిష్కృతమైన మరో అద్భుతం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం. పంచనారసింహ క్షేత్రాలలో ఒకటైన యాదగిరి తెలంగాణ ప్రజల కోరికలు తీర్చిన కొంగు బంగారమైన క్షేత్రం. యాదగిరి నరసన్న ఇంటింటి ఇలవేల్పు. సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఒక రాజకీయ నినాదంగా కాకుండా నిత్యమైన సత్యమైన ఆచరణ విధానంగా భావించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ భక్తులతో ఆసక్తులతో యాదగిరి దివ్యక్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దారు. సప్తతల గోపురాలతో, కృష్ణశిలా శిల్పలతో ఆధ్యాత్మిక దివ్యత్వం ఉట్టిపడే విధంగా నిర్మించిన యాదగిరి దేవాలయం భక్తులకు కనువిందు చేస్తున్నది. 2022లో జరిపిన మహాకుంభ సంప్రోక్షణం అనంతరం స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారు. యాదగిరి దేవాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ప్రతీకగా యాదగిరి దేవాలయాన్ని పునర్నిర్మింపజేసిన ముఖ్యమంత్రి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ప్రాచీన కాలం నుంచి తెలంగాణ బౌద్ధ జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడియాడిన నాగార్జున సాగర్లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించింది. 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును 71 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ ప్రాజెక్టు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను ఇతర పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంది. రోడ్లు, భవనాలు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,727 కోట్లతో 1,875 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టింది. వీటిలో 1,684 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. 3,134 కోట్ల ఖర్చుతో 717 వంతెనల నిర్మాణం చేపట్టగా వాటిలో 350 వంతెనల నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో 1,581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలు ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరో 11 కలెక్టరేట్ పనులు తుది దశలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాల కన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా నిర్మితమైన సెక్రటరియట్ భవనానికి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అధునాతన వసతులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 7 అంతస్తుల సచివాలయ భవన నిర్మాణం పూర్తయింది. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్రానికే గర్వకారమైన సెక్రటరియట్ భవనాన్ని కాలంతో పోటీపడుతూ వేగంగా నిర్మింపజేసిన అధికారులకు, ఇంజనీర్లకు, కార్మికులకు అభినందనలు. సచివాలయ సమీపంలో సమున్నతంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 147 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. సామాజిక న్యాయ స్ఫూర్తికి సమున్నత ప్రతీకగా నిర్మిస్తున్న అంబేద్కర్ మహాశయుని విగ్రహం యావత్ దేశానికి గర్వకారణంగా నిలవబోతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి విగ్రహం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం 178 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం బడ్జెట్లో 2,500 కోట్లు ప్రతిపాదించడమైంది. పరిపాలనా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ప్రజలకు చేరువగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆకాంక్షించారు. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రంలో కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల పరిపాలన ప్రజలకు అత్యంత సమీపానికి వచ్చింది. పని భారానికి తగినట్టుగా రోడ్లు, భవనాల శాఖలో అదనపు సిబ్బందిని మంజూరు చేసి ఆ శాఖను సంపూర్ణంగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. రెవెన్యూ శాఖలో ధరణి ద్వారా సమూలమైన మార్పులు చేపట్టడం వలన రాష్ట్రంలో భూ వివాదాలు కనిష్ట స్థాయికి తీసుకురావడం జరిగింది. రెవెన్యూ శాఖలో కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను అనుసంధానం చేయడం వల్ల పారదర్శకత పెరిగి అవినీతికి అడ్డుకట్టపడింది. పరిశ్రమలు, ఐటీ రంగం. తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది. 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన సమర్థవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణకు తరలి వస్తున్నాయి. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 22,110 పరిశ్రమలకు అనుమతులు లభించాయి. గత 8.5 ఏళ్లుగా ఐటీ మరియు ఇతర పారిశ్రామిక రంగాల్లో 3,31,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. 22,36,000 ఉద్యోగ అవకాశాలు కలిగాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ రికార్డు సృష్టించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి 8.5 ఏళ్లలో ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 57,258 కోట్ల నుంచి 1,83,569 కోట్లకు పెరిగింది. అంటే 220% వృద్ధిని తెలంగాణ నమోదు చేసింది. ఐటీ ఉద్యోగాల నియామకాల్లో కూడా
156% వృద్ధి ఉండడం విశేషం. 2014 నాటికి తెలంగాణలో 3,23,396 మంది ఐటీ ఉద్యోగాల్లో ఉండగా ఇప్పుడు వీరి సంఖ్య 8,27,124కు పెరిగింది. దేశవ్యాప్తంగా 2021-22లో 4.5 లక్షల ఐటీ ఉద్యోగాలు రాగా అందులో ఒక్క తెలంగాణలోనే 1,49,506 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతుల్లో 2021-22 సంవత్సరానికి గాను 26.14% వృద్ధితో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకున్నది. ప్రపంచంలో టాప్ 5 టెక్నాలజీ కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సంస్థలు తమ కేంద్ర కార్యాలయాలకు వెలుపల అతిపెద్ద ఆఫీసులు హైదరాబాద్లోనే నెలకొల్పడం విశేషం. ఇందులో 4 తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చినవే. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఐటీ టవర్లను నిర్మించింది. నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ మరియు సిద్దిపేట్ ఐటీ టవర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించుకుంటాం. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 21,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం గర్వించదగ్గ విషయం. రాష్ట్రానికి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేసిన పరిశ్రమల శాఖకు అభినందనలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడం కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో ఇప్పటి వరకు 7,09,530 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. టీహబ్ వినూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వారి ఆలోచనలను ఆవిష్కరణలుగా మలుచుకునేందుకు సామాజికంగా ఉపయోగపడే ఉత్పత్తుల రూపకల్పనకు టీహబ్, వీహబ్, టీవర్క్స్, రీచ్ సంస్థల ద్వారా అండదండలు అందిస్తున్నది. వినూతన స్టార్టప్ల ఆవిష్కరణలో దేశంలోనే రికార్డు సృష్టించిన టీహబ్ మరింత విస్తరించింది. టీహబ్ 2.0ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులో 2022లో టీహబ్ దేశంలోనే ఉత్తమ ఇంక్యుబేటర్గా నిలిచింది. తెలంగాణలో ఫార్మాసిటీ, నిమ్స్, కాకతీయ మెగా టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి క్లస్టర్ల వంటి అనేక భారీ పారిశ్రామిక వాడల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే 5 ఏళ్లలో 70 కొత్త పారిశ్రామిక వాడలను టీఎస్ఐఐసి ద్వారా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి దండు మల్కాపూర్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును 570 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 400 ఎంఎస్ఎంఈలు 1,200 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ పరిశ్రమల్లో 15,000 మందికి ఉపాధి లభించింది. ఆహార పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో 7,150 ఎకరాల విస్తీర్ణంలో 21 కొత్త స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జోన్లకు అవసరమైన అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యాలతో పాటు గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేస్తున్నది. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో 4,037 కోట్లు ప్రతిపాదించడమైనది. శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో మెరుగైన శాంతి భద్రతల నిర్వహణ ఒక కారణం. ఇప్పటి వరకు ప్రభుత్వం 31,198 పోలీసు ఉద్యోగాల కల్పన చేసింది. మెగా సిటీ పోలీసింగ్లో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 3 కమిషనరేట్ల పరిధిలో 56 ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 19 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 4 ట్రాఫిక్ ఏసీపీ పోలీస్ డివిజన్లు, 2 ట్రాఫిక్ డీసీపీ జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరోలను మరియు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9,80,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని 2022 ఆగస్టు 4వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా
24 గంటల నిఘాతో పాటు అత్యవసర పరిస్థితులు, ఇతర విపత్కర సందర్భాల్లో వివిధ శాఖలను అనుసంధానం చేసే విపత్తు నిర్వహణ సామర్థ్యంగా చేసే హబ్గా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది. రాష్ట్ర పోలీసులు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు అందుకున్నారు. తెలంగాణ పోలీసింగ్ అనేక రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్గా మారింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిర్వహణ సమర్థంగా జరపడం కోసం 2022లో కొత్తగా 18 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్లను ఏర్పాటు పూర్తయింది. ఫైర్ లైసెన్సులన్నీ ఆన్లైన్ ద్వారానే ఇచ్చేలా వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం బడ్జెట్లో హోంశాఖకు 9,599 కోట్లను ప్రతిపాదించడమైంది. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యం. పలు విభాగాలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ఇతర రాష్ట్ర ఉద్యోగుల కన్నా మన ఉద్యోగులు మెరుగైన జీతభత్యాలు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్వాడీ, ఆశా, ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వడం, దానిని ఏకకాలంలో వర్తింపజేయడం దేశంలోనే ప్రథమం. కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతలు పెడుతూ అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడు తక్కువ చేయలేదు. ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల విజ్ఞప్తి మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తుంది. దీనికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది. ఉద్యోగ నియామకాలు, లోకల్ క్యాడర్ల ఏర్పాటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగంలోని 371D ఆర్టికల్ కింద రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదల వహించి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను తెలంగాణ కోసం ప్రత్యేకంగా సాధించారు. ఈ ఉత్తర్వుల ద్వారా తెలంగాణలో 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు ఉండేది. ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంలో అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానికులకే 95% ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయం. 2014 జూన్ నుండి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,41,735 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వీటితో పాటు కొత్తగా 2022 మార్చి నెలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటి భర్తీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్లు అదనంగా ప్రతిపాదించడమైనది. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ మరియు సెర్ప్ ఉద్యోగుల పే స్కేల్ సవరణ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ప్రజల అవసరాలే ప్రమాణంగా భావిస్తారు. అంతే తప్ప ఎన్నికల ప్రయోజనాల కోసం చేయరు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తూనే పేర్కొనకుండా ఎన్నో పథకాలను మానవీయ కోణంలో ఆలోచించి అమల్లోకి తెచ్చారు. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు బాధితులకు, డయాలిసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు, రైతు వేదికలు, నీటి తీరువా రద్దు, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ, గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు, నేతన్నకు బీమా పథకాలు కానీ, అదేవిధంగా గీత కార్మికులతో పాటు వాహన డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, జర్నలిస్టులు, హోంగార్డులు తదితర వర్గాల వారికి 5 లక్షల ప్రమాద బీమా కానీ, ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు
ఉచితంగా పట్టాలు, సామాజిక వర్గాల వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కానీ, అంగన్వాడీ, ఆశా, హోంగార్డు తదితరులకు ఇచ్చే పారితోషిక పెంపుదల కానీ, విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం, జిల్లాకో మెడికల్ కాలేజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అనేక సవాళ్లు, అవరోధాల నడుమ తెలంగాణ ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నది. 8.5 ఏళ్లు తక్కువ వ్యవధిలోనే అనేక విజయాలను సాధించి దేశం అబ్బురపడే అద్భుతాలను ఆవిష్కరించింది. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి నేడు స్వరాష్ట్ర ప్రగతి యాత్రకు సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ దార్శనికతతో, మేధాశక్తితో, సృజనాత్మకతతో, పరిపాలనా పటిమతో మనందరిలో నిరంతర ఉత్సాహాన్ని నింపుతున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. 8.5 ఏళ్ల తెలంగాణ అభివృద్ధిలో దేశం ముందు అపూర్వమైన ఆదర్శాన్ని నిలబెట్టింది. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. అభివృద్ధికి మానవీయ కోణాన్ని అద్దింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరించిన ఎన్నో పథకాలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. నేడు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనాకు దేశం మొత్తం జేజేలు పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్షను, వివక్షను ప్రదర్శిస్తున్న, అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న సంక్షేమ అభివృద్ధిలో ఏనాడు కొరత రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను కాపాడుతున్నది. దేశంలో ప్రతిఘాతక శక్తులు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో తెలంగాణ గంగా జమున తహజీబ్ను పరిరక్షిస్తూ శాంతి సామరస్యాలను కంటికి రెప్పలా కాపాడుతున్నది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా మనోబలం కానీ, మాకున్న ప్రజాబలం కానీ చెక్కు చెదరదు. అయితే సాధించిన దానికి సంతృప్తి చెంది అక్కడే ఆగిపోవడం కార్యశూరుల లక్షణం కాదు. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందడుగు వేయడమే మన ముఖ్యమంత్రి గారి నైజం. వారు ఆశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలంతో మరింత పట్టుదలతో ముందుకు సాగుతాం. రానున్న రోజుల్లోనూ జాతి నిర్మాణంలో తెలంగాణ మరింత ఉజ్వల పాత్రను నిర్వహించే విధంగా పురోగమిస్తుంది. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ పేదలు అందరి జీవితాల్లో సంపూర్ణమైన వికాసాన్ని సాధించేంత వరకు విశ్రాంతి విరామ విరగక పరిశ్రమిస్తూనే ఉందాం. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉందాం. ఇందుకోసం రాజీ లేని మార్గాన్ని అనుసరిస్తామని, ఈ మహా సంకల్పానికి సంపూర్ణమైన అండదండలు అందించాలని తెలంగాణ ప్రజానికాన్ని సవినయంగా కోరుతున్నాను. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,90,396 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు, మూలధన వ్యయం 37,525 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై హింద్. Now, the House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 8th February 2023.